సవరించి రిజర్వేషన్లు తీసేస్తారని భయభ్రాంతుల్ని సృష్టించారు. ఇవన్నీ కాదని చెప్పి ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీలతో సహా మైనారిటీలు ఒక్క విషయాన్ని మీరందరూ ఆలోచన చేయాలి. 55,000 మంది ముస్లిం మైనారిటీలు ఉన్నటువంటి ఆదోని నియోజకవర్గంలో నాలాంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తని అఖండ మెజారిటీతో గెలిపించారంటే ముస్లిం మైనారిటీల ఆలోచన విధానం, నరేంద్ర మోదీని వాళ్ళు ఏ విధంగా కోరుకుంటున్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. అంతెందుకు గత 20 రోజుల్లో సుమారుగా 20 మంది కౌన్సిలర్లు అయితేనేమి, సర్పంచ్లు అయితేనేమి, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానాన్ని మెచ్చి ఈరోజు ఆదోనిలో 4 కౌన్సిలర్లతో సహా ఈరోజు మన పార్టీలో చేరారంటే నరేంద్ర మోదీ ఆలోచన విధానం ప్రజలకు ఎంత నచ్చిందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల నేను ఏ రకంగా చూసినా ఇది గాలి కాదు, నరేంద్ర మోదీ గారి ప్రభంజనం అన్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఈరోజు ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ నరేంద్ర మోదీ గారిని 3వసారిగా ప్రధానమంత్రిగా చేసినందుకు, ఓట్లేసినందుకు దేశ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ప్రతిపాదించినటువంటి కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు ప్రతిపాదించినటువంటి తీర్మానానికి సమర్థత తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. నమస్కారం.